యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. బస్తా యూరియా కోసం కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాల్డా కంపెనీ గోదాం వద్ద యూరియా కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరారు. అవసరానికి సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఈరోజు యూరియా కోసం రైతులు బారులు తీరి కనిపించారు. రైతులతో పాటు మహిళలు, వృద్ధులు కూడా ఈ క్యూ లైన్ లో నిల్చున్న పరిస్థితి కనిపించింది. శ్రీపల్లిలోని ప్రాథమిక సహకార సంఘంలో టోకెన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ టోకెన్లను తీసుకొచ్చి డాల్డా కంపెనీ సమీపంలో ఉన్న గోదాంల వద్ద యూరియాను పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ గోదాంల వద్ద దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. మనం వీడియోలో చూడవచ్చు. ఖచ్చితంగా రైతులతో పాటు మహిళలు, వృద్ధులు కూడా ఈ పట్టదారు పాస్ పుస్తకాలు పట్టుకొని యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచే బారులు నిలబడ్డారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో ఈ యూరియా పంపిణీ కొనసాగుతుంది. ఈ దాదాపు 1000 మందికి పైగా రైతులు యూరియా కోసం ఈరోజు రావడం జరిగింది. అయితే కేవలం 400 మందికి మాత్రమే టోకెన్ ను పంపిణీ చేశారు. ఇప్పుడు 400 మందికి మాత్రమే ఇవ్వగలుగుతామని, మిగతా వారికి మాత్రము మళ్ళీ యూరియా లోడ్ వచ్చినప్పుడు ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. నిన్న సైతం కూడా పెద్ద ఎత్తున జిల్లాలో యూరియా కోసము పిఐసి సెంటర్ల వద్ద దారులు తిరిగిన పరిస్థితి కనిపించింది. ప్రతిరోజు ఎక్కడ చూసినా గానీ ఈ యూరియా కోసం రైతులు తమ పంట పొలాల్లో పనులను సైతం పక్కన పెట్టి యూరియా కోసము ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఇచ్చోడ, తలమడుగు, ఆదిలాబాద్ రూరల్ మండలంలో సైతం యూరియా కోసం దారులు తిరిగి కనిపించారు. ఈ రోజు అయితే ఒక్క రైతుకు కేవలం 2 బస్తాల యూరియాను మాత్రం ఇవ్వడం జరుగుతుంది. 2 బస్తాల యూరియా సరిపోదని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది. కనీసం ఒక రైతుకు 5 బస్తాలైనా యూరియా ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. గత వారం రోజుల్లో కూడా తాము ఈ యూరియా కోసము ప్రతిరోజు కూడా పిఐ సెంటర్ దగ్గరికి వచ్చేసి ఎదురు చూస్తున్నామని, ఈ రోజు యూరియా వచ్చిందని తెలవడంతో తాము యూరియా తీసుకునేందుకు వచ్చామని, అయితే ఈ రోజు కూడా దొరికే పరిస్థితి కనిపించకూడదు రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తాము ఖచ్చితంగా యూరియాను సరఫరా చేయాలని చెప్పి ప్రస్తుతం రైతులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. మరోవైపు యూరియా బస్తాల కోసం వచ్చిన వారికి రైతులకు నానో యూరియా తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుంది. 2 బస్తాల యూరియాతో పాటు ఒక నానో యూరియా బాటిల్ తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఒక నానో యూరియా బాటిల్ 290 రూపాయలు ఉంటుంది. అంటే ఒక రెండు బాటిల్ తీసుకుంటే దాదాపు 500 పైగా వ్యయం అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో తాము ఖర్చు పెట్టలేమని చెప్పేసి రైతులు వాపోతున్నారు. అయినప్పటికీ కూడా రైతులు మాత్రం, అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ నానో యూరియా తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేయడం జరుగుతుందని, తాము యూరియా కోసం వస్తే బలవంతంగా తమకు నానో యూరియా అంటగడుతుందని కూడా మరోవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఈ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వం యూరియా అందుబాటులో ఉంచాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ రైతాంగాన్ని ఇంకా వెంటాడుతున్న యూరియా కష్టాలు, ఇట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో కూడా యూరియా కష్టాలు పడుతున్నారు రైతులు. ఉదయం నుంచి డాల్డా కంపెనీ గోదాం వద్ద యూరియా కోసము లైన్లో నిలబడ్డా కూడా అక్కడ 1000 మంది రైతులు వస్తే కేవలం 400 మందికి మాత్రమే యూరియా బస్తాలు సప్లై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. మాకు ఖచ్చితంగా 5 బస్తాల యూరియా కావాలంటూ కూడా అక్కడ ఆదిలాబాద్ జిల్లా రైతులందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి.